నువ్వు తీయి, ఫిషింగ్ హార్బర్ జువలది అన్నది మేము ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడము లేదు, ఇస్తున్నామని ఎవరు చెప్పారు అని చెప్పండి. ఇది అబద్ధం కదా. కావాలంటే పరువు నష్టం, ప్రభుత్వానికి పరువు నష్టం డిఫెమేషన్ కేసు వేయండి, ముఖ్యమంత్రి ద్వారా స్పష్టమైన హామీ ఇప్పియండి, ఎట్టి పరిస్థితుల్లో జువలదిన ఫిషింగ్ హార్బర్ ల్యాండ్ను మేము ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వము అని అయిపోతుంది సమస్య. దాన్ని ఆ క్లారిటీ ఇవ్వకుండా జగన్ అరాచకత్వం అల్లర్లు చేస్తానికి వెళ్తున్నాడని, అల్లర్లు చేస్తానికి అరెస్ట్ చేయండి. ఇప్పుడు జగన్ పైన ఆరోపణలు చూడండి. ఒకటి, అల్లర్లు సృష్టిస్తున్నాడు, ఇది మొదటిసారి కాదు. సో గతంలో మిర్చి ఆడప్పుడు అల్లర్లు సృష్టించాడు, అంతకుముందు చిత్తూరులో మామిడి రైతులప్పుడు అల్లర్లు సృష్టించాడు. ఇలా అనేక సార్లు అల్లర్లు సృష్టిస్తున్నా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అందువల్ల అల్లర్లు సృష్టిస్తున్నారన్నది మీకు క్లియర్ వయలేషన్ ఆఫ్ లా కదా. పబ్లిక్ ఆర్డర్ను డిస్టర్బ్ చేస్తే జైల్లో పెట్టచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు జైల్లో పెట్టడం లేదు? అల్లర్లను ఆపడం అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కదా. లా అండ్ ఆర్డర్ను బ్రేక్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఎందుకు ఊరుకుంటున్నారు? నిన్న నెల్లూరు జువలదిన వెళ్ళేటప్పుడు అరెస్ట్ చేస్తే పని అయిపోయేది కదా. ఎందుకంటే 144 సెక్షన్ విధిస్తే దాన్ని ఉల్లంఘిస్తేనే నాలాంటి వాళ్ళని ఇప్పుడు నేను ఒక 70-80 సార్లు అరెస్ట్ కావచ్చు. ఏంటి, నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేస్తారు. ఎందుకు మేము ఏదో సెక్రటరీకి పోవద్దంటారు, అసెంబ్లీ వైపు ర్యాలీ పోవద్దంటారు, పోతాం, అరెస్ట్ చేస్తారు, సాయంత్రాన్ని విడుదల చేస్తారు. మరి చిన్న 144 సెక్షనే ఉల్లంఘిస్తేనే అరెస్ట్ చేసే పోలీస్ వ్యవస్థ ఏకంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి అల్లకల్లోలం చేయాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు జైల్లో పెట్టరు? మొదటి క్వశ్చన్. రెండవది, జగన్మోహన్ రెడ్డి లడ్డూలో గొడ్డు కొవ్వు పంది కొవ్వు కలిపాడు, కావాలని తన మత విశ్వాసాల వల్ల హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించాడు. శ్రీశైలం లడ్డూను కల్తీ చేశాడు, ద్వారకా తిరుమల లడ్డు కల్తీ చేశాడు. ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డిని? చట్టం ప్రకారం మత విశ్వాసాలను దెబ్బతీసావు కనుక, కల్తీ చేసావు కనుక, అది కూడా బాత్రూమ్ కెమికల్స్ కలిపావు కనుక తీసుకెళ్లి జైల్లో 3 ఏళ్ళు జైల్లో పెట్టాలి, 4 ఏళ్ళు జైల్లో పెట్టాలి. పెట్టినరా? పెట్టకపోగా పవన్ కళ్యాణ్ వివరణ ఇస్తాడు. నేను జగన్ అనడవేలేదు, మేము అనడవేలేదు, మా ఉద్దేశం అది కాదు, ఇప్పుడే కాదు ఎప్పుడు జగన్ అనలేని ఆయన రిపీటెడ్గా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో వివరణ ఇస్తాడు. అప్పటి ప్రభుత్వ అధినేతను మేము తప్పు పట్టడమే లేదు అని. మరి ఎందుకు తప్పు పట్టలేరు ప్రభుత్వ అధినేతను? ఇప్పుడు ఆయన ఏళ్ళనే జరిగినాయి కదా ఈ బాత్రూమ్ కెమికల్స్, గొడ్డు కొవ్వు పంది కొవ్వు, ఎందుకు జైల్లో పెడతలేరు? రెండో క్వశ్చన్. సో జైల్లో పెడితే డెఫినెట్గా మంచి నమ్ముతారు కదా మీరు చెప్పేదాన్ని. మూడవది, వివేక హత్య జగన్మోహన్ రెడ్డి చేయించాడు అనేది ఆరోపణ కదా. గొడ్డలి పెట్టుకు గుండెపోటుకు మధ్య ఏం జరిగింది అని జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా చంద్రబాబు నాయుడు లోకేష్లను ఆరోపించారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, ఎందుకు సున్నితంగా న్యాయం జరగడం లేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కానీ ఆయన మనుషుల్ని కానీ అరెస్ట్ ఎందుకు చేయడం లేదు? మూడవది. 4, మద్యం వ్యాపారం మొత్తాన్ని క్యాష్తో నడిపి పెద్ద ఎత్తున మద్యంలో 1,000 కోట్లు లబ్ధి పొందాడు. మరి లబ్ధి పొందడానికి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు ఇంత మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి కదా చివరి లబ్ధిదారుడు? 4. 5, మీకు అమెరికన్ కోర్టులోనే అదానీ పైన కేసు పడింది. జగన్మోహన్ రెడ్డికి అంటే అప్పటి ప్రభుత్వ అధినేత ఉంది, జగన్మోహన్ రెడ్డికి 750 కోట్లు ముడుపులు చెల్లించి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విరుద్ధంగా సోలార్ పవర్ కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ మాట నేనన్నది కాదు, అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇప్పటి ఆర్థిక మంత్రి టీడీపీ నేత కేశవ్ ఏకంగా హైకోర్టుకి వెళ్ళాడు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్కి వెళ్ళారు. మరి ఇప్పుడు ఆయన మీద ఎందుకు కేసు పెడుతున్నారు? అరెస్ట్ పక్క కేసే లేదు. మరి జగన్మోహన్ రెడ్డి పైన మా ఆధారికి ముడుపులు చెల్లించినందుకు కనీసం ఎఫ్ఐఆర్ అయినా దాఖలు చేశారా? శ్రీశైలం లడ్డూలో కల్తీ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి పైన ఎఫ్ఐఆర్ అయినా దాఖలు చేశారా? మరి ఎందుకు మరి ఆయన స్పేర్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు జైలుకు పంపకుండా? కాంగ్రెస్ పార్టీ 16 నెలలు జైలు పంపింది, మీరు ఆయన పంపినారు ఇంతవరకు? 2014 నుంచి 2026 మధ్యలో ఈ 12 yearsలో అత్యధిక కాలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు జైలుకు పంపుతలేరు? కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వం, మీ అనుకూల ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, మీరు భాగమైన ప్రభుత్వం కదా. 6, జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ కేసులున్నాయి, ఈడీ కేసులున్నాయి, 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. ఈ కేసులు ఇంత బలమైన కేసులున్నాయి, 12 ఏళ్ళుగా ఆ కేసుల్లో కదలికలేదు కదా. అరవింద్ కేజ్రీవాల్ జైలుకుపోయాడు, హేమంత్ సోరెన్ జైలుకుపోయాడు, మనీష్ సిసోడియా జైలుకుపోయారు. ఆ కేసులో ఏమున్నా లేకపోయినా అనే ఆరోపణలు వచ్చాయి. మరి మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపడం లేదు? మోడీ ప్రభుత్వం ఎందుకు చంద్రబాబు నాయుడు అడగడం లేదు?
దీనికి ఎందుకు పంపడం? ఇప్పుడు జైలుకు పంపకపోగా బెయిల్ మీద ఎట్లుంటున్నాడు ఇన్నేళ్ళు? భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడైనా జైలుకు పోకుండా బెయిల్కు వేయాడా ఇట్లాంటి సీరియస్ కేసుల పైన? సో 7 పోలవరంను సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు నష్టం కలిగించాడు. మరి జగన్మోహన్ రెడ్డి పైన ఏ కేసు పెట్టారు దానిపైన? ఇప్పుడు అదే పెద్ద హ్యూజ్ లాస్ట్ ద స్టేట్ ఎక్స్చెక్కర్ కదా, రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టమయ్యేటువంటి కేసులు ఎందుకు విచారణకు ఎందుకు ఆదేశించలే? ఇప్పుడు కాళేశ్వరం పైన ఇక్కడ ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ, దానిపైన ఏదో ఘోష్ కమిషన్ వేశారు, దాని మీద రిపోర్ట్ వచ్చింది, దాని మీద అసెంబ్లీలో చర్చించారు, లాస్ట్కు సిబిఐకి అప్పచెప్పారు, ఇప్పుడు అక్కడ ఆగింది. మరి పోలవరం పైన జగన్మోహన్ రెడ్డి అవినీతి పాల్పడి మీరే చెప్పి పోలవరం మీద ఇంతవరకు మీరు ఏమైనా చేశారా? ఏం చేశారు చెప్పండి? రేవంత్ రెడ్డి కాళేశ్వరం విషయంలో కేసీఆర్ని చేసినంతగా మీరు ఎందుకు జగన్ చేయడం లేదు? ఆన్సర్ ఉండాలి కదా. ఏమవుతుంది కాదు, లాస్ట్ కేసీఆర్ ఎవరి శిక్ష పడితే పక్క పెడదాం, మీ ప్రయత్నమే ఎందుకు లేదు? ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ పైన ఏ ఆరోపణ వచ్చిందో పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి పైన అలాంటి ఆరోపణలు వచ్చాయి కదా, రివర్స్ టెండరింగ్ పేరిట పెద్ద ఎత్తున అక్రమాలు చేశారని. సో 7 ఇలాంటివి ఇప్పుడు ఒక 200 చెప్తాను. ఇవి ఏవి నా ఆరోపణలకు కాదు, టీడీపీ ఆరోపణలు, జనసేన ఆరోపణలు, బీజేపీ ఆరోపణలు. మరి వీటి ఎన్నిటికీ దేనికి శిక్ష పడదు కదా, ఎందుకు శిక్ష ఎత్తలేదు, ఎందుకు జైలు పంపుతలేరు అన్నది అది కూడా నేను అడుగుతలేదు, టీడీపీ కార్యకర్తలు అడుగుతున్నారు. దానికి ఆన్సర్ చెప్పకుండా టీడీపీ చెప్పడం లేదు, ఏబిఎం రాధాకృష్ణ చెప్తున్నాడు ఆన్సరు. అలా ఉండదు, చట్టం ప్రకారం పోవాల్సి ఉంటుంది, తెలుగు తమ్ముళ్ళు ఇలా ఒత్తిడి తేవద్దు అని ఆయన సలహా ఇస్తున్నారు. నేను అనేది అంటే జగన్ ఇన్ని తప్పులు చేసినా మీరు ఎందుకు ఆయన జైల్లో ఉంచుతలేరు? కాంగ్రెస్ పార్టీకి ఉన్న ధైర్యం మీకెందుకు లేదు? కాంగ్రెస్ పార్టీ 16 నెలలు జైల్లో పెట్టారు. చంద్రబాబు నాయుడు కూడా జైలుకు పంపాడు కదా జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసులో. జగన్ చేసిన పని మీరెందుకు చేయలేకపోతున్నారని అడుగుతున్నాను.